సారీ చూద్దాం. బాగుంటుందండి. జైపూర్ సిల్క్ అన్నమాట. చక్కగా మనం ప్యూర్ జైపూర్ సిల్క్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం చేపించామండి. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి మనకి లెమన్ ఎల్లో ఉంటుంది. లెమన్ ఎల్లో పైన అంతా కూడా మనం ఒక షేడెడ్ లాగా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లోతో చక్కగా మనం డిజైన్ చేయొచ్చు సారీ అండి. పైన వచ్చేకాడికి షోల్డర్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ తో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం ఒక ప్రింట్ అండ్ వర్క్ తో మనం అవుట్ లైన్ అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ తో చక్కగా మనం డిఫరెంట్ గా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అంటే ఒక క్రీపర్ లాగా మనం గ్రీన్ కలర్ తీసుకుంటూ ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం షోల్డర్ దగ్గర అంతా కూడా మనం అందంగా మనం అంటే ఒక లెంతీగా తీసుకున్నాం. పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఆ కడ్డీ బోర్డర్ లో కూడా మనం ఒక డిఫరెంట్ వర్క్ అనేది కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లెమనెల్లో ఉంది కాబట్టి లెమనెల్లో అంతా కూడా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది మనం బుటీ స్టైల్ అనేది హైలైట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి చక్కగా పింక్ కలర్ తో మనం అందంగా మనం ఆ బుటీస్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. అదే విధంగా కింద వైపు చూసినట్లు కూడా మనకి సేమ్ వస్తుందండి. పైన ఎంత బోర్డర్ అయితే ఇచ్చారో లెంతీగా అది తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ అనేది జరీ కడ్డీ బోర్డర్ అనేది మనం కొంచెం లెంతీగా మనం హైలైట్ చేస్తాం. లెంతీగా హైలైట్ చేస్తూనే ఒక డిఫరెంట్ వర్క్ అనేది కూడా ఆ బోర్డర్ లో ఆ కడ్డీ బోర్డర్ లో కూడా మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం చక్కగా మనం వర్క్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూ పైన వచ్చేకాడికి కూడా మనం షోల్డర్ దగ్గర ఏదైతే చూసామో ఆ షేడెడ్ అనేది ఆ వర్క్ అనేది ఇక్కడ కూడా మనం అదే విధంగా అంతే అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు వచ్చేసి మనకి ఆరెంజ్ తీసుకున్నాం. ఆరెంజ్ లో కూడా ఏంటంటే ఒక కడ్డీ బోర్డర్ అనేది మనం ఒక లైన్స్ వైజ్ గా మనం చక్కగా మనం తీసుకున్నామండి. లైన్స్ వైజ్ గా చక్కగా తీసుకుంటూ దాంతో అంతా కూడా మనం పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఆ థ్రెడ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మనం ఒక చిన్న బుటీస్ అనేది కూడా చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనం చక్కగా మనం తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి లెమన్ ఎల్లో, ఇట్లా అందంగా మనం కాంబినేషన్స్ తో మనం పళ్ళులో కూడా బుటీస్ అనేది ఇస్తాం. బ్లౌజ్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా ఎక్కువ మనకి లెమన్ ఎల్లో హైలైట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి మనం ఆరెంజ్ కలర్ తోనే బ్లౌజ్ అనేది మనం తీసుకుంటూ హ్యాండ్స్ కూడా చక్కగా మనం వర్క్ అనేది కూడా డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఇంకో బార్డర్ వచ్చేకాడికి ప్లెయిన్ కడ్డీ బార్డర్ తో మనం కింద వైపు వస్తుంది కాబట్టి ఆ బార్డర్ కూడా మన హ్యాండ్స్ కి ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా తక్కువ రేటే వస్తుందండి. ఓన్లీ మనకి 2400 రూపీస్ కే మనం ఈ జైపూర్ సిల్క్ అనేది చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2400 రూపీస్. దీంట్లో మనకి కలర్ చాయిస్